డిఎంకే అధినేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ చెన్నైలో సమావేశపరుస్తున్నామని ప్రకటించడం, నేను తీసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం విషయంలో ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని ప్రకటించడం. రెండో పక్కన అన్నాడీఎంకే తనకి సంబంధించినటువంటి ఒక పక్కన పళనిస్వామి క్యాంపు నడుపుతున్నాడు. పాండిచ్చేరిలో కాకుండా టోటల్గా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా చెన్నైకి వచ్చేయమని పిలుపునివ్వటం. ఈ రెండిటితో సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటిది. నిన్ననే వెళ్ళిపోవడానికి టీవీకే దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డటువంటి కమ్యూనిస్టులు ఇవాళ మీటింగ్ అవుతూ ఉన్నారు. వీసీకే మీటింగ్ అవుతుంది. వీసీకేనేమో స్టాలిన్ చెప్తేనే వెళ్తానంటోంది, ఐయుఎంఎల్ మద్దతు ఇవ్వనంటోంది విజయ్కి. అదే సందర్భంలో ఇటు ఏఐఏడిఎంకేనేమో నాయకుడు వచ్చినేమో అంశుగన్ మేము 118 మందితో మేము పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం. ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు, డిఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చేటట్టు, డిఎంకే పక్షాలు కూడా మద్దతు ఇచ్చేటట్టు, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చేటట్టు అన్నటువంటి. యాక్చువల్గా అన్నాడీఎంకేలోని ఒక వర్గం చీలి షణ్ముగం వర్గం ఇటు పక్కనకి వెళ్ళడానికి సిద్ధపడింది. అయితే ఒక ఉప ముఖ్యమంత్రితో పాటుగా 5 మంత్రి పదవులు వాళ్ళు అడిగితే లేదని చెప్పారు. ఒక డిప్యూటీ సీఎం 4 మంత్రులు ఇస్తామన్నారు. బట్ అది చీలిక అన్నటువంటిది అసెంబ్లీ లోపల జరగాల్సిందే కానీ మరొకటి లేదు. షణ్ముగం ఎవరైతే ఈ చీలికకి నేతృత్వం వహిస్తున్నటువంటి పళనిస్వామిని దెబ్బకొట్టి తను డిప్యూటీ సీఎం అయిపోవాలనుకుంటున్నటువంటి షణ్ముగం ఎవరైతే ఉన్నారో తను రాజ్యసభ సభ్యుడు కూడా. అతను రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా గెలిచాడు. తను రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నాడు. తద్వారా టీవీకేతో కలిసి వెళ్ళడానికి అతను సిద్ధపడ్డాడు. బట్ ఫ్లోర్ టెస్ట్ అయ్యాక చేరడానికి కుదురుద్ది కానీ ఫ్లోర్ టెస్ట్కి ముందు కుదరదు. అది ఇక్కడ ప్రశ్న. ఏం జరుగుతుందనేది చూడాలి.